నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పుల్లగా కారంగా అన్నంలోకి కలుపుకొని తింటే అదిరిపోయే రుచితో గోంగూర పచ్చిమిర్చి కర్రీని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. గోంగూర అంటేనే నోరూరిపోతుంది కదా. చాలా తక్కువ పదార్థాలతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి గోంగూర పచ్చిమిర్చి కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ గోంగూర పచ్చిమిర్చి కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకోవాలి. ఇక్కడ నేను లేతగా ఉన్న గోంగూర తీసుకున్నాను. అలాగే ఒక చాపర్లోకి పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 7 రెమ్మలు లేదా 8 రెమ్మలు వెల్లుల్లి వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాపర్లో వీలైనంత సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇలా వస్తే సరిపోతుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటా, ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన పని లేదు. లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అలాగే మూత పెట్టి 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటా అనేది చక్కగా సాఫ్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా, మనకి టమాటా అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని మరోసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ కర్రీలో ఎక్కడా కూడా కారం అనేది వాడము. పచ్చిమిర్చితోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరో 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూస్తే మనకి పచ్చిమిర్చి, టమాటాను చక్కగా ఉడికింది. అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూరను వేసిన వెంటనే కలపొద్దు. మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి గోంగూర అనేది చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం లేత గోంగూర తీసుకున్నాం కాబట్టి. అలాగే మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి గోంగూర అనేది చక్కగా ఉడికిందండి. చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది గోంగూర అనేది చక్కగా ఉడికింది. తినేటప్పుడు ఆకులుగా తగలొద్దు అనుకుంటే ఇలా గెరిటితోటి మ్యాష్ చేసుకోండి. లేదంటే గోంగూర వేసుకునేటప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. గోంగూర అనేది ఈజీగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, మనకి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరతో ఎలా చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.